హలో ఆల్. మన ఇంట్లో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా బిగినర్స్ అయినా ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్గా ముందుగా కడాయి పెట్టుకొని అందులో బిర్యానీకి తగినంత నూనె పోసుకొని షాజీరా, పట్టా, లవంగం, యాలకులు వేసి వేయించుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి 2 చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇవి బాస్మతి రైస్ కాబట్టి. వేసి తెల్లకాగాక రైస్ మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ వేసి ఉడికించుకోవాలి. రైస్ వేసినాక 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఉప్పు ఎలా ఉందో రుచి చూసుకొని దమ్ పెట్టేయాలి. దమ్ పెట్టాక ఒక 10 నిమిషాలు ఆగితే ఇలా దగ్గరగా ఉడుకుతుంది. అప్పుడు ఒక 5 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉంచి దమ్ చేసి పక్కకు తీసుకోవాలి. అంతే, వేడి వేడి పులావ్ రెడీ. ఇక కర్రీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ బౌల్లోకి 1/2 కేజీ కడిగిన చికెన్ వేసుకోవాలి. అందులోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నిమ్మరసం లేదా పెరుగు వేసుకోవాలి. దాన్ని బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత దానిని 15 నిమిషాల పాటు మూత వేసి రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కకు పెట్టి చికెన్ తర్వాత బాండి పెట్టి అందులో కూరకి సరిపడినంత ఆయిల్ పోసి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి 2 రెబ్బల కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే గ్రేవీ అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత 1/2 టమాటో వేసి పుదీనా ఆకులు వేసి తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ని ఇందులో ఈ మిశ్రమంలో వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఆ చికెన్లో నుంచే వాటర్ బాగా ఊరుతుంది. ఇంకా మనం వేరే వాటర్ ఏమీ వేయక్కర్లేదు. ఆ వాటర్ ఇంకెంత వరకు సిమ్ ఫ్లేమ్ మీద ఉంచి వేయించుకోవాలి. చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తిగా గ్రేవీ ఇంకిపోయాక తీసుకొని పక్కకి సర్వ్ చేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. అంతే, వేడి వేడి చికెన్ గ్రేవీ రెడీ. ఈ చికెన్ గ్రేవీ పులావ్లోనే కాదు, వేడి వేడి అన్నంలో పప్పుచారుతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక సర్వ్ చేసేద్దామా. అంతే, వేడి వేడి పులావ్లో ఈ గ్రేవీ కర్రీ బాయిల్ ఎగ్ చేసుకుని తింటే అద్భుత.